ప్రభువైన యేసు నామములో చేయవచ్చిన మీకు అందరూ సమర్పిస్తున్నాను. మొదటి పేతురు 2వ అధ్యాయం 21-22 వచనాలు. మొదటి పేతురు 2వ అధ్యాయం 21-22 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడ మీద నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయారు. ఆయన పాపమేమీ చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తనతోనే అప్పగించుకున్నాను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మ కాపర్లు అధ్యక్షుడినైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపమేమీ చేయలేదు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనంలో సొలొమోను ఇలాగ అంటున్నాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనంలో పాపము చేయని వాడు ఎవడునో లేడు అని చెప్పాడు. పాపం చేయని వాడు ఎవడు లేడు. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన పాపమేమీ చేయలేదు. వ్యత్యాసం. పాపం చేయని వాడు లేడు, కానీ క్రీస్తు పాపమేమీ చేయలేదు. ప్రభువైన యేసు భూమి మీద ఉంచి వెళ్ళిన మాదిరి ఇది. నీకు మాదిరి కనుపరిచి వెళ్ళాడు. పరలోకమందున దేవుడు వాస్తవానికి పరలోకమందు చూడాల. దేవుని పరిశుద్ధత ఎలా ఉంటుందో మనం ఊహించలేము వాస్తవానికి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో దేవుని గురించి మాట్లాడినప్పుడు సమీపింపరాని తేజస్సులో, అంటే ఆయన వెలుగులో ఆ వెలుగు దగ్గరికి ఎవరు వెళ్ళలేనంత వెలుగు. అది ఎంత వెలుగో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కనబడి ఉన్నాడు అన్నాడు. మొదటి తిమోతి 6వ అధ్యాయం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కనబడి ఉన్నాడు. 16వ వచనం. మనుషులు ఎవడనూ ఆయన చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతకి శాశ్వతమైన ప్రభావం కలిగినడు కాక. ఆమె సమీపింపడానికి తెలుసులో నివసించే దేవుడు ఆయన. వాస్తవానికి శరాఫులు మహాదూతలు సైతం సమీపించడానికి వీల్లేని పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడు అని గ్రంథం తేటగా తెలియదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సమీపింపడానికి తెలుసులో నివసించే దేవుడు అనే విశేషమైన సంగతి కనిపిస్తున్నది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సమీపింపడానికి తెలుసులో వసించే దేవుని గురించి సమాచారము యెషయా దర్శనంలో కలిగింది. ప్రత్యేకించి దేవుడి దగ్గరకు వెళ్ళడానికి వీలు లేనంత వెలుగులో నివాసం చేస్తుంటాడు పరలోకమందున దేవుడు. 6వ అధ్యాయంలో 2వ వచనం, ఆయన పైగా శరాఫులు నిలిచిండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎదుర్చుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉందని గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేయుచుండిరి. కాబట్టి పరలోకమందు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు గాన ప్రతిగానం చేస్తున్నారు. ప్రత్యేకించి సమీపింపురం చేసి నివసించేవాడు కనుక ఆ శరాఫులు దేవునికి ఎంత మర్యాద చూపెడుతున్నారంటే కనీసం ఆయనకు వారి కాళ్ళు కూడా కనపడకూడదు, కాళ్ళు కూడా ఆయనకు కనిపించకూడదు. మర్యాద
రెండు రెండు రెక్కలతో తన కళ్ళు కప్పుకుంటూ సమీప నుంచి తేజస్సులో ఉండేవాడు. దేవుడు రెండు రెక్కలతో ఎగురుతూ సమీపింపడానికి తేజస్సులో ఉన్నాడు అని పరలోకమందు దేవుడు తెలియజేయబడింది. కాబట్టి సమీపింపడానికి తేజస్సులో నివసించే దేవుడు ఎదుట మనుషులు ఎలాంటి భక్తి కనపరచాలి, నరజాతి దేవునికి ఎలాంటి భయభక్తులు కనపరచాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే మనలో ఎవరు చూడలేదు, చూడనేలరు. శాశ్వతమైన మహిమ ఘనత అని కలుగురు కాదని గ్రంథం తేటగా తెలియజేసింది. అలాంటి దేవుడి సముఖంలో నరులు ఎలా బ్రతకాలి అనేది గ్రంథం తెలియజేస్తుంది. ఎలా బ్రతకాలనే సంగతి, ఎలా బ్రతకాలని గ్రంథం తెలియజేసిన భక్తులు సైతం అలా బ్రతకలేదు. పాపం చేయని వాడు ఒకడునో లేడు. ప్రభువు యేసు భూమి మీదకి అవతరించినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఆయన రక్తమాంసంలో పాల్పడేయాడు. ఏప్రిల్ 2వ అధ్యాయంలో 14 వచ్చింది సమాచారం రాబడింది. ఏప్రిల్కు 2వ అధ్యాయం 14 వచ్చిందండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అదిని మరణం ద్వారా నశింపు చేయుటకును జీవితకాలం అంతే మరణ భయం చేత దాస్యములు కులబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాల్పడాడు. ప్రభు యేసు రక్తమాంసంలో పాల్పడాడు. ఏ పిల్లలు రక్తమాంసాలు కలిగి పాపం చేశారో ఆయన కూడా ఆ రక్తమాంసంలో పాల్పడాడని ప్రత్యేకంగా చెప్పాడు. అందులో ప్రభు యేసు రక్తమాంసంలో కలిగి పాపం చేయకుండా జీవించే ఒక విశేషమైన ప్రక్రియ అది. రక్తమాంసంలో ఉండేవాడు పాపం చేయనివాడు ఎవడో లేడు. కానీ ప్రభు యేసు రక్తమాంసంలో జీవించి పాపం చేయకుండా ఉన్నాడు అనేది మాదిరి చూపించాడు ప్రత్యేకించి. దేవుని ఎదుటి మనుషులు పాపం చేయకుండా బ్రతకాలి. పరలోకమందు దేవుడు కోరుకునే విశేషమైన సమాచారం అది. రాత్రి మనం మాట్లాడుకున్నట్టు మోషే లాంటి మహాభక్తులు సైతం దేవునికి విరోధంగా పాపం చేశారు అని గ్రంథం తేటగా తెలియజేయబడింది. మోషే కంటే విశేషమైన భక్తులు మనకు కనిపించిన గ్రంథంలో నేను రాత్రి తెలియజేసినట్టు నిలబడి చేయ కరెక్టితే సముద్రం 2 భాగాలు అయిపోతుంది, మధ్యలో దారి పడుతుంటుంది. ఎవరు చేయగలరు కార్యక్రమం? ఊహించలేము. వాస్తవానికి ఒక వ్యక్తి సముద్రం నిలబడి కరెక్ట్ పెడితే సముద్రం భాగాలు అయిపోయేది ఊహించలేని కార్యక్రమం. అలాంటి భక్తులు సైతం పరలోకమందు దేవుడు స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు తన గురించి మాట్లాడినప్పుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో భూలోకంలో మిక్కిలి సాత్వికుడు 14వ అధ్యాయం 12వ అధ్యాయం మాట్లాడుతూ మోషేని గురించి మాట్లాడుతూ పరలోకమందు దేవుడు మోషేని గురించి గొప్ప సాక్ష్యం పలికాడు. అలాంటి భక్తుడే పాపం చేశాడు అంటే చదువుతా ఒకసారి గ్రంథం చేసి సంఖ్య 12వ అధ్యాయంలో సమాచారం రాబడింది. కాబట్టి ఎలాంటి భక్తులు పాపం చేసే అవకాశం ఉందంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయం. పరలోకమందు దేవుడు ఇలాంటి మాటలు మరి ఏ మనుషుల గురించి తెలియజేయాల. 3వ వచనం, యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంలో రండిని హఠాత్తుగా మోషే ఆహారం మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలో నిలిచి ఆ అహరోను మిరియామును పిలిచాను. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినండి, మీలో ప్రవక్త ఇంటిని ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢవాక్యములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతను మాట్లాడుతాను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచు. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటం మీరు ఎలా భయపడలేదు అనేసాడు. ఏంటి తెగించేశారు? నా సేవకులను కూడా మోషేకు విరోధంగా మాట్లాడతారా? ఏమనుకుంటున్నావు మోషేని కూర్చున్నావు? మోషే విశేషమైన భక్తుడు సముద్ర దృష్టిలో అద్భుతమైన వ్యక్తి. అలాంటి
అద్భుతమైన వ్యక్తి పాపం చేస్తాడు అనుకోవటం ఊహించే కార్యక్రమం కాదు. కాబట్టి ఎందుకైనా ఏం జరిగిందంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో జరిగిన విశేషమైన సంగతి 10వ వచనం నుండి. తర్వాత మోషే అహరోనులు ఆ పండుగ ఎదుట సమాజంలో పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలన అనను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను పట్టుకొని సమృద్ధిగా ప్రవహించాడు. సమాజమును పశువును త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకలేకపోతుంది కనుక ఈ సమాజం నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకలేకపోతుంది. మోషే నమ్మకపోతే దేవుడు నమ్మిన వాడికి ఎవడు ఉంటాడు? మోషే కంటే దేవుడు నమ్మగలిగిన వాడికి ఎవడో ఉంటాడా? ఉండే అవకాశం. మోషే తానే సాటి విశ్వాసంలో దేవుడి చేత ప్రత్యేకమైన అభినందన పొందిన, సర్టిఫికెట్ పొందిన మనిషి. భూలోకం మన అంతట్లో మిక్కిలి సాటిఫికెడని. 2, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని. మోషే అలాంటి అందరిలాంటి ప్రవక్త కాదు. నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడాను. ఏమనుకున్నారు? మోషేకు విరోధంగా మాట్లాడే మీరు ఎలా తెగించారని చెప్పి పరమందేవుడు గద్దించినంత విశేషమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి సైతం ఒక రోజున ఏం జరిగిందంటే దేవుని పరిశుద్ధతను సన్మానించేటట్టు నమ్ముకోలేదంట. అది నేను నా పరిశుద్ధతను సన్మానించినట్టు నమ్ముకోలేదు అంటే దేవుడి పరిశుద్ధతను ఎలా సన్మానించారో కనీసం మోషే కూడా తెలియలేదు అన్నమాట. మోషే ఇశ్రాయేలు మాటికి హెచ్చరిక చేస్తుంటాడు, మీరు ఆజ్ఞలు అనుసరించి నడిచినట్లయితే అని పొద్దుకు మాట్లాడుతుంటాడు. ఆజ్ఞలు అనుసరించి నడిచినట్లయితే మాట్లాడే మనిషి ఈ సమయంలో ఆయన పరిశుద్ధతను సన్మానించినంత పరిస్థితి వచ్చిందంటే దేవుడి ఎత్తుకి ఎలా నడుచుకోవాలో సరిగ్గా తెలియలేదు అన్నమాట. మోషే లాంటి భక్తులకే దేవుడి ఎత్తుగా నడుచుకోవడం తెలియకపోతే ప్రభువైన యేసు పరలోకమందు దేవుడి సముఖంలో నిలిచిన వాడు కనుక, దేవుడి సముఖంలో మహిమ అనుభవిస్తూ ఉన్నవాడు కనుక దేవుడు ఎలాంటి పరిశుద్ధతను కోరుతుంటాడో, ఎలాంటి నీతిని కోరుతుంటాడో, ఎలాంటి విధేయతను కోరుతుంటాడో, ఎలాంటి విశ్వాసాన్ని కోరుకుంటాడో అది సంపూర్ణంగా తానుగా స్వయంగా అనుభవించగలిగిన వాడు కనుక భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు ఎదుగుతున్నాడు ఎలా జీవించాలి అనే వ్యక్తిగతమైన మాదిరి కోసం ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చాడు. కాబట్టి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడని నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాటలు చెప్పడానికి రాల ప్రభువైన యేసు మాదిరి ఉంచుకోవడానికి వచ్చాడు. మాటలతో మనిషిని మభ్యపెట్టే జనాలు ఉన్నారు లోకంలో. మాదిరి చూపించే జీవితాన్ని ప్రదర్శించిన మహానతుడు ప్రభువైన యేసు మీ కొరకు మాదిరి చూపించాలని పాపమేమీ చేయలేదు. ప్రభువైన యేసు పాపం చేయకుండా ఉండటానికి పరిస్థితులు చాలా గట్టుతరమైన పరిస్థితులు. అప్పుడున్న ప్రభుత్వం వేరే ప్రభుత్వం. అప్పుడు ఏ ప్రభుత్వం ఉందంటే మరణము ప్రభుత్వం చేస్తుంది. మరణ ప్రభుత్వానికి అధికారైన అపవాది సమస్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. రోమిలకు 12వ అధ్యాయం క్షమించాలి, రోమిలకు 5వ అధ్యాయం 12వ వచనం. నేను తప్పు చెప్పాను. రోమిలకు 5వ అధ్యాయం 12వ వచనం. ఒక మనుషులు ద్వారా పాపమును, పాపం ద్వారా మరణము లోకంలో ఎలా ప్రవేశించానో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. అందరూ మరణం కింద ఉన్నారు. మరణ ప్రభుత్వం జరుగుతుంది. మరణము ప్రభుత్వం చేస్తోంది. మరణ ప్రభుత్వం అది. నేను రాజకీయాలు మాట్లాడే ఉద్దేశం కాదు. ఈ రోజున ఒక ప్రభుత్వం రాష్ట్రాన్ని దేశాన్ని ఏలుతుంది. ప్రభుత్వం దాని పేరు. అలాగే ఒకప్పుడు ఆత్మసంబంధం ప్రభుత్వాన్ని మరణం ఏర్పాటు చేస్తూ ఉంది. చదువుతాం 5వ అధ్యాయం సమాచారం.
14 వచ్చులో అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏదైనా మరణ ప్రభుత్వం జరుగుతుంది. మరణం ప్రభుత్వం చేస్తుంది. ప్రత్యేకంగా ఆదాము మొదలుకొని మోసే వరకు అంటే కనీసం 4000 సంవత్సరాలు అనుకుందాం. 4000 సంవత్సరాలు ప్రభుత్వం పడిపోకుండా నిలబెట్టుకొని ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎంత స్థిరపడిన ప్రభుత్వం అది చెప్పడానికి 4000 సంవత్సరాల పైకాలం అది. ఆదాము మొదలుకొని మోసే వరకు అంటే ఏదైనా తోటలో నుండి ధర్మశాస్త్రం అంతమైన కల్వరి శిలువ వరకు కనీసం 4000 సంవత్సరాల పైగా సుస్థిరంగా ఒక ప్రభుత్వం నిలబడింది. ఆ ప్రభుత్వం చేసే విశేషమైన కార్యక్రమం అంటే మరణం ఏర్పడి మనుషుల చేత పాపం చేయించి మరణం ఏర్పాటు చేసే కార్యక్రమం. కాబట్టి పాపాన్ని ప్రోత్సహించే ప్రభుత్వం, పాపాన్ని ప్రోత్సహించే ప్రభుత్వం అది. పాపాన్ని ప్రోత్సహించే ప్రభుత్వంలో అపవాది మహాదిట్టయే మనుషుల చేత పాపం చేయించి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 3:8 అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు. పాపం చేయవాడు అపవాద సంబంధి. అపవాది క్రియలు లయపరచుటికే దేవుడి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అందువల్ల అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. ఈ పాపానికి ఈ పార్టీ ప్రెసిడెంట్ అన్నమాట అపవాది. మరణ ప్రభుత్వానికి పార్టీ ప్రెసిడెంట్ అపవాది. అపవాది పార్టీ ప్రెసిడెంట్ అయ్యుండి తన ప్రభుత్వం మరణ ప్రభుత్వం కొనసాగిస్తున్నాడు 4000 సంవత్సరాల పైన. అందువల్ల మనుషులను పాపం చేయడానికి ప్రోత్సహించే ప్రభుత్వపు పాలసీ అది. ఆ ప్రభుత్వము అధికారంలో అత్యున్నత స్థాయిలో నిలబడింది. 4000 సంవత్సరాల పైన అధికారం చేసి స్థిరపడిన ప్రభుత్వం. దాన్ని పోగొట్టడానికి ఇంకెవరు ప్రస్తుతం ఏం పరిస్థితులు లేవు. అలాంటి ప్రభుత్వంలో ప్రభుత్వం యేసు జీవితం కొనసాగించాడు. 14 సమాచారం ఎదురాయబడింది. 14 ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా కృష్ణుడు పాపం చేయనివాడు. ఆదాము చేసిన పాపం అంటే పాపం చేసిన వాడు కాదు ప్రభువైన యేసు. ఆదాము చేసిన అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి కృష్ణుడు మరణం యొక్క ప్రభుత్వంలో ఉన్నాడు. మరణం యొక్క ప్రభుత్వంలో ఉంటే పాపం చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి పాపం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాపం లేకుండా జీవించితేనే ప్రభువైన యేసు అంగీకరించబడతాడు. ఒక పాపం చేసిననుకో మోషే ఒక్కటే ఒక కార్యక్రమం జరిగించాడు. ఆయన మాట్లాడమంటే కొట్టాడంట. కొట్టిందని అన్నాడు, నువ్వు తిరుగుబాటు చేసావు అన్నాడు దేవుడికి. అలాంటి చిన్న కార్యక్రమం జరిగింది అనుకో క్రీస్తుబాబు ఇంకా మొత్తం ఏం జరిగి చాలడు. దేవుడు సంకల్పమే ఉండదు క్రీస్తుబాబు నందు. అందువల్ల పాపమేమీ చేయకుండా బ్రతకటం అనేది ఒక అవసరమైన సంగతి. మనం ఏలుబడి చేస్తుండేటప్పుడు పాపాన్ని ప్రోత్సహించే పరిస్థితులు ఉన్నప్పుడు, పాపానికి గొప్ప బలం ఉన్నప్పుడు పాపరహితులుగా జీవించడం అనేది చిన్న సమాచారం కాదు. ఆయన పాపమేమీ చేయలేదు. పాపములను ప్రోత్సహించే ప్రభుత్వం అది. పాపం చేసేవారికి మద్దతు తెలిసే ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ప్రభువైన యేసు ఎలా జీవించాడో చెప్పు. పాపం లేకుండా ఆదిలో జీవించడానికి ప్రభువైన యేసు అనుసరించిన పద్ధతి ఏంటి? ఫిబ్రవరి రాసిన పత్రిక 5వ అధ్యాయం. ప్రభువైన యేసు అనుసరించిన పద్ధతి ఏంటి? పాపమే ప్రభుత్వం చేసేటప్పుడు, మరణం ఏర్పాటు చేసేటప్పుడు పాపం చేయకుండా జీవించడానికి ప్రభువైన యేసు అనుసరించిన పద్ధతి గ్రంథంలో రాబడింది. ఫిబ్రవరి 5వ అధ్యాయంలో 7వ వచనం. శరీర ధార్మిక దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతో తను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగిన వాడైంది. తాను పొందిన శ్రమలను కలిగిన వాడైనదో ఆయన అంగీకరింపబడి. కాబట్టి మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రభువైన యేసు పాపంలో అక్కడ జీవించడానికి ఏం చేశాడు? పాపం జరిగితే మరణం అవుతుంది. కాబట్టి మరణంనే తప్పించగలిగిన వారికి, పాపం చేయకుండా ఉండడానికి ప్రభువైన యేసు ఏం చేశాడంటే మహారోధంతో కన్నీటితో ఏడుస్తూ ఉండేవాడు దేవుడి సముఖంలో. మహారోధంతో కన్నీటితో మామూలు రోదన కదది. తను మరణం నుంచి తప్పించగల వారికి, మరణం అంటే భౌతికమైన మరణం కాల్సుని, ఆ భౌతికమైన మరణం కొరకే సిద్ధపడి భూలోకానికి వచ్చాడు ప్రభువైన యేసు.
మరణం తప్పించే ఛాన్స్, భౌతికమైన మరణం తప్పించే అవకాశం లేదు. ఇప్పుడు ఏ మరణం నుంచి తప్పించాలంటే పాపం చేస్తే వచ్చే మరణం నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మహాప్రభు ఏం చేసుకుంటాడంటే పాపం లేకుండా జీవించడానికి, కానీ పాపం ఏమీ చేయలేదు ఒక చిన్న స్టేట్మెంట్ చదివాం, కానీ పాపం ఏమీ చేయలేదు అనే స్టేట్మెంట్ వెనుక ప్రభువుని యేసు పడిన బాధ ఇంత అంతని చెప్పడానికి వీలేదు. కనీసం తలంపులో కూడా పాపం చేయడానికి వీలేదు, మాట జారటానికి వీలేదు, చేతితో మోసేలాగా దొరకడానికి వీలేదు. పాపం ఏమీ చేయలేని ఆ పరిస్థితికి ప్రభువుని యేసు జీవించాడంటే గ్రంథం అంటుంది మహారోధంతో కన్నీడు. పాపం చేయకుండా నన్ను కనిపించు. పాపం అత్యున్నతమైన స్థాయిలో ఉంది. అపవాది తన ఏలుబడిని సంపూర్ణంగా జరిగిస్తున్నాడు. ఈ లోకపు అధికారిలాగా ఉన్నాడు. యోహాను సువార్త 14:30 అపవాది లోకానికి అధికారిగా ఉన్నాడు. లోకానికి అధికారిగా ఉండి పాపము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే, ప్రభుత్వం ఇక్కడ జరుగుతుంటే అపవాది దాని పార్టీ ప్రెసిడెంట్ లాగా ఏం చేస్తున్నాడో 14:30 ప్రభు నేను సంగీకరిస్తున్నాడు ఈ సమాచారాన్ని. 14:30 ఇంకా నేను మీతో విస్తరించి మాట్లాడాను. ఈ లోకాధికారి వస్తున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. లోకాధికారి అపవాది. అపవాది లోకాధికారిని అపవాది ప్రభుత్వం పెత్తనం చేస్తుంటే ప్రభువుని యేసును పడవేయాలని ఆలోచన చేస్తుంటే అపవాది ఉండే ఒకే ఒక్క టార్గెట్ ప్రభువుని యేసు. ఆయన్ని పడద్రోయించం అంతే. పాపం చేయించడం అనే ఒక విశేషమైన ప్రక్రియలో 4000 సంవత్సరాల పైన అనుభవం కలిగి ప్రతి మనిషిని పడద్రోసి పాపం చేయించిన వ్యక్తి క్రీస్తు ప్రభు మీద టార్గెట్ పెట్టి శోధించడం ప్రారంభించాడు. శోధించడం ప్రారంభించి సోదర కలిపి మొదటిగా శోధించి మత్తయి సువార్త 4:4 శోధించి కొంచెం కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాడు. తాను శోధించి విశ్రాంతి తీసుకున్నాడనుకో ఊరుకుంటాడా? తన సేవకులు పనికి పురమాయించేశాడు, ఆ పనికి అప్పగించేశాడు. ఆయన చేత పాపం చేయించండి, మాటలు ఎక్కడైనా దొరికితే చూడండి, ఎక్కడైనా ఎరకాటం పెట్టండి, శోధించండి అని తన సేవకులైన వారిని ప్రభువుని యేసు విరోధంగా చెప్పి ఏ విధంగా తన మాటలోనే నిరికించండి, ఏ విధంగా శోధించండి చెప్పని ప్రభువుని యేసును శోధించడానికి అపవాది తన సేవని మీరు ప్రయత్నం చేసి ఉంటారా? ఇక మీద 24 గంటలు ప్రయత్నం చేసి చూడండి. 24 గంటలు సక్సెస్ అయిపోతే నెక్స్ట్ ఇంకా 24 గంటలు చేస్తున్న ప్రయత్నం చేస్తుండండి. కాబట్టి వాస్తవానికి ఈ భూమి మీద పాపం చేయకుండా ఉండాలనే ఒక భావన నీ జీవితానికి ప్రత్యేకించి కావాలి అనేది ప్రభువుని యేసు చూపించిన మాది. దాని కొరకు ప్రభువుని యేసు ఏడ్చుకుంటూ ఉండేవాడు మహారోధంతో. మామూలు రోధం అంటే మామూలు సమాచారం కాదు, ఏడుస్తాం వేరే. రోధన అంటే మామూలుగా జరిగే కార్యక్రమం కాదు. రోధన దానికి ఒక ఆయన చెప్పిన ఉదాహరణ ఏంటంటే యుద్ధం జరుగుతుందట, భోజనం చేస్తున్నారు, యుద్ధం బ్రేక్ అయిపోయింది, భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తామంటే భోజనం చేసే సమయంలో ఒక తోట రకమని గొంతులకు పోయిందంట, తినేటప్పుడు తోట గొంతులకు పోయిందంట. కాల్చేసాడు ఎత్తుతాడు, గొంతులకు పోయింది. అంటే ఏం చేశాడు? ఇప్పుడు ఏడుపుగా తెచ్చింది మహారోధన. పక్కన వాడికి కాళ్ళ కూడా దొరికిపోయిందంట, చావడు. కాళ్ళ కూడా దొరికిపోయినాడు, తోట కాళ్ళ మీద దొరికి చేస్తాడు, చావడు. చావకపోతే ఏం చేస్తాడు? మహారోధన చేస్తాడు. ప్రభువుని యేసు తోట దొరకకుండానే మహారోధన ఎందుకు చేశాడంటే పాపం చేయకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మహారోధన. కన్నీళ్ళతో వాళ్ళు మరణం నుంచి తప్పించగల వారికి ప్రార్థన యాచన సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందరూ అంగీకరించబడి ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొని విశేషమైన మాట. శ్రమల వలన విధేయత. శ్రమ వస్తే శ్రమ అంటే నాకు ఇష్టం ఉండదు, దేవుడు దీవుల్లో కావాలి, నాకు శాపాలన్న ఒక శ్రమలు వద్దు మాకు. కాబట్టి మనుషులకు శ్రమలు వద్దంటే దీవుల్లో కావాలంట, ఆనందమే కావాలని దేవుడు కాదు. కృష్ణుకు చెప్పిన మార్గం అది కాదు. ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోను. ఈ రోజున మీరు మనుషులు ప్రసంగాలు అంటే ఏం చెప్తాడంటే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు చెప్తాడు.
జీవించేస్తాడు. ఏం లేకుండా పోతుంది, ఏం లేకుండా పోతుంది. ప్రభు యేసు జీవిత అనుభవంలో తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకోను అన్నాడు. విధేయత నేర్చుకోవడానికి శ్రమలు అవసరమైంటాయి. అది క్రీస్తు యొక్క జీవన మాదిరి మనుషులు చూపించింది. దాని లేకుండా కావాలని కోరుకునేది భక్తి కాదు, దేవుడి సంకల్పం కాదు. తాను పొందిన శ్రమలో మనం విధేయత నేర్చుకోవాలని గ్రంథం తెలియజేస్తుంటే శ్రమలు విధేయత నేర్పించే ప్రక్రియలో ఉన్నాయి దేవుడి సంకల్పంలో. ప్రభు యేసు దానికి లోబడిన వాడే శ్రమలు విధేయత నేర్చుకొని సంపూర్ణ సిద్ధి పొందిన వాడే తన విశ్వాసమించిన వారిని రక్షించడానికి ఆయన కారకుడైన అందువలన క్రీస్తు ప్రభు కూడా మన కొరకు బాధపడి మన తన అడుగుజాడో నడుచుకున్నట్టు మాదిరించిపోయిన మాదిరి మనం దయతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ మాదిరిలో జీవితం కొనసాగించాలి. పాపం చేయకుండా ఉండాలని టార్గెట్ ఉండాలి జీవితానికి. దాన్ని సాధించడానికి దేవుడి సముఖంలో మహారంతా కన్నీడుతో, అంతేకాదు ప్రతి ఉదయాన్ని బ్రహ్మని వేసిపోయినట్టు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోవాలా. మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయి ఎదురు కూర్చుంటాడు దేవుడి సముఖంలో. కూర్చుంటే దేవుడు చెప్పాడు, ఆయన నీ గురించి నా పుస్తకంలో ఇది డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. గ్రంథపుస్తకంలో నిన్ను గురించి రాసిన సమాచారం ఇది. నీకు శిలువ మరణం ఏర్పాటు చేశాను నీ జీవితానికి. ఈ శిలువ మరణం ఏర్పాటు చేశాను కాబట్టి ఇది కూర్చుంటే నేను నేర్చుకుంటాడు. శిష్యుడు విన్నట్టుగా ఉంటుంటాడు. నా జీవితానికి ఇదా మీరు రాసిన రాత, నేను ఇదే రాశాను నీకోసం. కాబట్టి ఎరుషలేముకి వెళ్ళి పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మాట్లాడుతుంటాడు. మాటికి నా జీవితానికి ఇది రాసిన రాత 300 లేచి దాటితూనే చెప్తుంటాడు. అందువలన దేవుడు సంకల్పం ప్రకారము జీవించడం అనే ఒక విశేషమైన దాంట్లో ప్రభు యేసు తానుగా ఒక బాలుడు ఎలా జీవించాలి గ్రంథంలో రాయబడింది. 12 ఏళ్ల వయసులో కుర్రాడు ఎలా జీవించాలి గ్రంథంలో రాయబడింది. ప్రభు యేసు తన జీవితం ప్రదర్శించి చూపించాడు. మనుషులు ఈ వయసులో ఎలా బ్రతకాలా, యవనస్తుడు 30 ఏళ్ల వయసులో యవనస్తుడు ఎలా బ్రతకాలి, మనం యవనస్తుడు ఎలా బ్రతకాలి అని ప్రభు యేసు తన జీవితపు మాదిరి చూపించడం కారణాన నాకు ఇది తెలియదు అది తెలుసు అనే భావన ఉండడానికి అవకాశం ఉండదు. ప్రభు యేసు స్వయంగా తాను పేదరికాన్ని అనిపించిన వాడు. పేదరికం యొక్క అడుగు భాగాలకు వెళ్ళి పేదరికం ఎంత అధోగతిలో ఉంటుందో ఆ అధోగతిలో పావర్టీ లైన్కి కిందకి దిగారన్నమాట. కిందకి దిగేసి దరిద్రుడై ఆ దారిద్ర్యతను అనుభవించిన ఆ అనుభవం కలిగిన వాడు ప్రభు యేసు. కాబట్టి 2 Corinthians 8:9 మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యంలో ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అన్నాడు. మీకోసం చేసిన కార్యక్రమం ఇది. కాబట్టి ప్రభు యేసు మానవ జాతి కొరకు ఏం చేశాడు అంటే దరిద్రతను అనుభవించాడు. మిమ్మల్ని ధనవంతుడు చేయడం వస్తూ దరిద్రతను అనుభవించాడు. దరిద్రత అంటే ఎవరైనా యేసు ప్రభు మా దరిద్రత ఏం తెలుసుగా అంతే ఒప్పుకోడైనా ఈ దరిద్రత నాకు తెలుసు, నేను దరిద్రత కాకుండా పోయి నేను చెప్పట్లేదు. ఆయన మాకు దరిద్రుడాయను అన్నాడు. అది నీ కొరకు నేను దరిద్రుడాయ, నేను ధనవంతుడు చేయడం ఉద్దేశంతో నేను ప్రతికి దిగాను. ప్రభు యేసు శాపగ్రాహి ఆయన శాపగ్రాహి శిలువకు వేలాడదీయబడినవాడు. ద్వితీయోపదేశకాండం 22:22 నాలుగు మీద వేలాడదీయబడినవాడు శాపగ్రస్తుడు అని రాబడింది. కాబట్టి ప్రభు యేసు మన కొరకు శాపమై ధర్మశాస్త్రం లేని శాపం నుంచి విమోచించడానికి ఆయన శాపమయ్యాడు. ప్రభు యేసు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. పాపిగా చేయబడలేదు, పాపంగా చేయబడ్డాడు. 2 Corinthians మనం ఆయన దేవుడు మనం ఆయన దేవుడు నీతినట్లు పాపం మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. కాబట్టి కృష్ణుడు పాపమయ్యాడు, కృష్ణుడు శాపమయ్యాడు, కృష్ణుడు దరిద్రుడయ్యాడు. ఇంకేం లోపల ఉంది? శాపం ఉంది, ప్రభుని శాపమయ్యాడు. లోకంలో శాపమయ్యాడు, పాపం ఉంది, పాపమయ్యాడు. ఇంకేముంది? దరిద్రుతుంది, దరిద్రుడయ్యాడు.
మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలో నడుచుకోవటానికి. కాబట్టి ఎవడు నా సంగతి ప్రభావం యేసుడు తెలియదు, నా జీవిత అనుభవం ఆయనకి లేదు అని చెప్పడానికి అవకాశం లేని పరిస్థితిలో ప్రతి వారి జీవిత అనుభవం తన జీవిత అనుభవంగా మార్చుకొని రక్తవంశంలో పాల్పడైన ప్రభావం యేసు మానవ జాతి కొరకు ఒక మాది నుంచి వెళ్ళిపోయే కారణాన మనం ఆయన మాదిని చూచి ప్రతి విషయంలో జీవితాన్ని కొనసాగించుకోవాలని మన దేవుడు కోరుకున్న ఆ కోరికను మనం లక్ష్య పెట్టి ఆయన అడుగుజాడలను నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన పాపం ఏమీ చేయలేదు, నోట కపటం కనిపించలేదు, దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టుబడి బెదిరింపగా న్యాయంగా తెచ్చి దేవుడికి అర్పించుకున్నాడు. తన శక్తులను అణుచుకొని తన సేవకులుగా యాకోబు యోహాను ఇద్దరు తమ్ముడు కొంచెం మురిన వాళ్ళు తొందరపడతారు కుర్రాళ్ళు. సమరయ పట్టణంలో ప్రభువుని యేసు వెళ్తుంటే ఆయనకి రాత్రి మకాన్ ఇవ్వలేదట. వాడు రాత్రి మకాన్ ఇవ్వకపోయేటప్పటికి కోపం వచ్చింది. ప్రభా కావాలంటే నన్ను ఆకాశం దిగొచ్చి దహించిపోయినమంటవా? అక్కడ ఏం చెప్తే ఆకాశం దిగి వస్తుంది, మనుషులు దహించగలరు. కార్యక్రమం ఉంది చేతిలో, కానీ ఆయన అంగీకరించిన కార్యక్రమం. అందువల్ల ప్రభువుని యేసు తన శక్తులను తనకు సపోర్ట్గా ఉపయోగించుకోవడానికి ఎప్పుడు ఉపయోగించలేదు. తనకు శక్తులు ఎన్నున్నా, సామర్థ్యం ఎంత ఉన్నా తనకు సపోర్ట్గా తను ఉపయోగించుకోకుండా, తనకు వ్యతిరేకమైన వారికి విరోధంగా తను ఉపయోగించుకుంటూ తను అణుచుకొని తగ్గించుకొని, మనకి సామర్థ్యం ఉందనుకో, మనకి విరోధంగా మాట్లాడడం నియమాలు చేయడానికి సామర్థ్యం ఉందనుకో ఏం చేస్తాం? ఏసైనా అంటాం అనమాట. అది కాదు ప్రభువుని యేసు. అందువల్ల ఆయన జీవితాన్ని మనకు మాదిరిగా ఉంచి వెళ్ళిపోయిన కారణాన క్రైస్తవుడు ఎలా బ్రతకాలి నువ్వు ఊహించాల్సిన అవసరం లేదు. క్రైస్తవ జీవితం ఎలా కొనసాగించాలి ఊహించాల్సిన అవసరం లేదు. ఊహించాల్సిన అవసరం లేకుండా ప్రతి అడుగును ప్రభువుని యేసును చూచి అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు సాగిపోవాలని ప్రభువుని యేసు క్రీస్తు వారి మనం చేసి ముగించుకున్నాం. అందరినీ ఉపయోగించితే ఆయన పాపం ఏమీ చేయలేదు. అది విశేషమైన సమాచారం. అలా చేయకుండా ఉండడానికి ప్రభువుని యేసు ఏం చేసేవాడంటే ఏడుస్తూ ఉండేవాడు. దేవుడు సంపూర్ణపడి మహారోగంతో కన్నీళ్ళు, అయా ఈ మరణం నుంచి నన్ను తప్పించేదానికి నీవే ఇంకెవరు లేదండి, ఈ దేహంతో పాపం చేయకుండా చేయడానికి సహాయం చేయాలని దేవుడు సముఖంలో మహారోగంతో కన్నీళ్ళతో. మనం ఎప్పుడైనా పాపం చేయకుండా ఉండడానికి కన్నీళ్ళు గచ్చామా? అసలు ప్రార్థన చేసామా దానికోసమని? పాపం చేయకుండా సహాయం చేయమని ప్రార్థన చేసామా? ప్రభువుని యేసు అయితే గడియకు క్షణక్షణానికి బలమైన దేహం, పుష్టి కలిగిన మనిషి, ఆలోచనలో కూడా పాపం రాకూడదు. చుట్టూ జనం పోగై ఉంటారు అనేక రకాలైన పరిస్థితుల్లో, అయినా పాపం ఏమీ చేయలేదు. కాబట్టి పాపం ఏమీ చేయకుండా ఉండడానికి క్రీస్తు యొక్క రహస్యం చెప్పబడుతున్నాం. ఆయన మహారోధంతో కన్నీళ్ళతో తన మరణాన్ని తప్పించగలిగినాడు. ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగిన వాడు అంగీకరించబడ్డాడు. ఆయన పాపం ఏమీ చేయలేదని చిన్న స్టేట్మెంట్తో కొట్టేయడం కాదు. అది పాపం చేయకుండా ఉండడానికి ప్రభువుని యేసు చూపించిన మాదిరి. అది సొలొమోను అయితే ఒక మాట తేల్చబడబడేశాడు. పాపం ఏమీ చేయనివాడు ఎవరు లేడు అన్నాడు. అంత తేలిక పాపం చేయనివాడు లేడు అన్నాడు. కానీ ప్రభువుని యేసు అలాగా లేడు. పాపం చేయకుండా ఉండటానికి వేదంతో కన్నీళ్ళతో జీవితం కొనసాగించే మహనీయుడు ప్రభువుని యేసు. వాళ్ళు పొందిన మన శ్రమల వలన విధేయత నేర్చుకోవాలని అన్నాడు. విధేయత శ్రమల వలన విధేయత నేర్చుకోవటమని విశేషమైన ప్రక్రియ ప్రభువుని యేసు చూపించిన మాదిరి అది. కాబట్టి ఆయన మనకు మాదిరి మించిపోయాడు అన్నాడు. ప్రత్యేకించి యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో ఈ విశేషమైన సంగతి అనిపిస్తుంది. ఆయన పాపం ఏమీ చేయలేదు. చేయకుండా ఉండడానికి ఓటమి జరిగిందా? ఏ పాపము ఏ దేహం పాపం చేసిందో ఆ దేహంలోనే ప్రభువుని యేసు ప్రత్యక్షమయ్యాడు. వారి వేరే దేహంలో ప్రత్యక్షం కాలా. ప్రభువుని యేసు వేరే దేహం, మనకు వేరే దేహం అయితే అప్పుడు ఆ దేహంలో పాపం చేయలేదు, మన దేహంలో మనం పాపం చేస్తామని సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ అలాంటి ప్రక్రియ కాదు అది. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో ఏం చేస్తుంటాడంటే ప్రభువుని యేసు ప్రతి ఉదయాన దేవుడి సన్నిధిలో కూర్చుంటాడు.
కూర్చొని ప్రార్థన చేస్తుంటాడు, అంతేనా కాదు ఇంకేం చేస్తుంటాడు అని జీవితం మాదిరి. 50వ అధ్యాయం 4వ వచనం నుండి, అలసిన వారిని మాటల చేత ఓడించు జ్ఞానమునకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అదొక నోరు ప్రత్యేకమైన. ఏ నోరు అది? శిష్యునికి తగిన నోరు. ఈ నోరు పాపం చేసిన నోరు కాదు, శిష్యునికి తగిన నోరు. దేవుడు శిష్యుడు ఎలాగ ఉండాలో ఆ శిష్యునికి తగిన నోరు ఉండాలి. నీకు నోరు దుర్సిగా ఉండడానికి వీలుండదు. దుర్సిగా ఉన్నవాడు నోరు పాపం చేస్తుంది. చెప్పేసాడు. అలసిన వారిని మాటల చేత ఓడించినట్టు, ఓడించి జ్ఞానం కలిగినట్టు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు విన్నట్లుగా నేను వినుటికై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుతున్నాడు. ప్రతి ఉదయం వినుబుద్ధి. ఎవరు వినేటట్టుగా? శిష్యుడు వినేటట్టుగా. ఎవడు శిష్యుడు అంటే అనుసరించడానికి ఆలోచన చేసేవాడు శిష్యుడు. అనుసరించాలని ఆలోచన కలిగిన వాడు శిష్యుడు. కాబట్టి అనుసరించాలి, చెప్పిన మాట అనుసరించాలి అనే భావన కలిగి దేవుని సభలో కూర్చుంటాడు. శిష్యుడు విన్నట్లుగా ప్రతి ఉదయమున ఆయన వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టిపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. చెప్పేశాడండి ఆయన. వీపును దున్నేవాళ్ళు అంటారు, పరడతో కొట్టి లాగే పోయిన తర్వాత లాగేవాడు ఉంటాడు. వీపును దున్నేవాళ్ళు ఉంటారు. అవునా? అవును. నీ వీపును దున్నేవాళ్ళు ఉంటారు, చెంపలు లాగేవాళ్ళు ఉంటారు, మొక్క మీద ఉమ్మి వేసేవాళ్ళు ఉంటారు. ఈ పరిస్థితులు జరుగుతాయి. ప్రతి ఉదయాన్ని ట్రైనింగ్ పీరియడ్. పాపం చేయకుండా ఉండడానికి బ్రహ్మను యేసు పడిన పాటలు అవి. ప్రభువు యెహోవా 4వ వచనంలో, ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టిపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టు వారికి నా వీపు అప్పగించి తిరిగి, వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపను అప్పగించి తిరిగి, ఉమ్ము వేయ వారికి అవమానపరిచే వారికి నా ముఖము దాచుకోలేదు. ఉమ్మి వేసేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు దాచుకోవాలి, ఆ ముఖాన్ని చాటు చేసుకోలేదు. ప్రభు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖము చెక్కుముక్కి రాత్రిలో చేసుకోండి. ఇంక సిగ్గే ఉండదు అన్నమాట. అది ఏం అవమానం చేసినా సరే నాకు లేకూడదు. ఎందుకంటే నా ముఖం చెక్కుముక్కి రాయి. చెక్కుముక్కి రాయి అంటే బహు గట్టి రాయి. రాయి మీద ఉమ్మేసాం అనుకో, ఏమనుకుంటుంది? రాయిని తల్లే మనకు ఏమనుకుంటుంది? ఏమనుకో. అలా ప్రభావం వేసి చెప్పేసి నా ముఖాన్ని అలా చూసుకున్నాను. నా ముఖం మీద ఉమ్మి వేసినా, చెంపలు లాగినా, కొట్టినా, ఏం చేసినా సరే ఒక రాయిలాగానే తయారైపోయారు సమాచారం. ఆయన పాపం ఏం చేయదు. కాబట్టి నేడు దేవుని సముఖంలో పాపం చేయకుండా ఉండటానికి మనుషుడు ఊరికనే కప్పుని చెప్పి పాపం చేయకుండా ఉండలేడు. ఆయన మాదిరి చూపించాడు పాపం చేయకుండా ఉంటాడు. వారికి సోదరులు వస్తాయి బ్రదర్, ఏం బ్రదర్ సోదరులు వస్తున్నాయి బ్రదర్ అంటారు. సోదరులు వస్తాయి అంటే బ్రదర్కి మాట్లాడు, కప్పులు చెప్పు, మాదిరి చూపించాడు ఏం జరుగుతుందో. వాటిని ఎదుర్కోవటానికి బ్రహ్మను యేసు పడిన పాటలు నేను మాదిరి నుంచి వెళ్ళిపోయాను. ఆయన పాపం ఏమీ చేయలేదు. ఉదయం లేచేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు, మార్నింగ్ స్కూల్ వెళ్ళి మార్నింగ్ లేచి కూర్చుండేవాడు. కూర్చుంటే టీచింగ్ టీం వచ్చేస్తుంటుంది. నాయన నీ వీపు దున్నుతారు, నీ ముఖం మీద ఉమ్మి వేస్తారు, నీ చెంపలు లాగేస్తారు, అవమానం చేస్తారు అనే సందేశం వచ్చేది. వినే బుద్ధి వినటానికి వింటూనే ఉంటాడు. అలాగేనా? అలాగైతేనే ఇప్పుడు ఏం చేయాలి? నీవు నీ ముఖాన్ని చెక్కుముక్కలు ఎలా చేసుకోవాలి, లేకపోతే కుదరదు. పాపం చేయకుండా ఉండడానికి విశేషమైన సమాచారం అది.
కాబట్టి పాపం చేయకుండా బ్రతకాలి అనేది దేవుడు మనుషుల నుండి కోరిన కోరిక. ఆ కోరికను సంపూర్ణంగా భూమి మీద రక్తమాంసంలో నెరవేర్చేవాడు ప్రభువైన యేసు. ఆయన ఎలా నెరవేర్చాడో భూమి మీద జీవించినప్పుడు పాపం చేయకుండా అలా బ్రతకడానికి ఉద్దేశించబడిన వాడు ఆయన. పాపం చేయనివాడు ఎవడున్నారు బ్రదర్, కాబట్టి నేను చేస్తాను అనే టైప్ కాదు అది. ప్రభువైన యేసు ఏ ఒక్క చిన్న కార్యక్రమం అభివృద్ధి చూపించిన విమోచనకు పనికిరాని వాడు అయిపోయేవాడు. ఆయన 33 సంవత్సరాల పైన జీవితంలో మంచి ఎవరికి వయసు, అది బలిష్టమైన దేహం, ఆ వయసులో పాపమేమీ చేయలేదు అనే పరిస్థితికి ఆయన ఏం చేశాడో జీవితం కొనసాగించాడో గ్రంథం తేడా తెలియజేసింది. ప్రతి ఉదయాన దేవుడి సముఖంలో కూర్చుండేవాడంట. ఏం చెప్తాడో విందాం. శిష్యుడు వినేటట్టు వింటే ఏం చేస్తుంటాడంటే వినదాన్ని ఆచరణలో పెడతాడు. అది శిష్యుని యొక్క విశేషమైన సమాచారం. ఆచరణలో పెట్టడానికి వినడానికి కూర్చుంటాడంట. కూర్చుంటే దేవుడు సమాచారం చెప్పేస్తాడు. నేను వచ్చి నా సంకల్పంలో నేను విశేషమైన సంగతి ఏమంటే నేను శిలువకు అప్పగించిపోతా కార్యక్రమం జరిగిపోతుంది. ఈ శిలువకు అప్పగించే పరిస్థితిలో మామూలుగా ఉండదు. నువ్వు భూలోకంలో ప్రవేశించినప్పుడు అపవాది తన అత్యున్నతమైన స్థానంలో ఉంటాడు. మరణం ఏర్పాటు చేస్తుంటుంది. ఏ శరీరం పాపం చేసిందో ఆ శరీరంలో నీకు భూమి మీద పంపించబోతున్నాను. మొదటి 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ప్రభువైన యేసు పాపం చేసిన శరీరంలో ఆకారంలోనే వచ్చేసాడు మాత్రం గ్రంథం తేడాగా తెలియజేస్తుంది. కాబట్టి వాస్తవానికి క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించే మనుషులు ఏం చేయాలంటే పాపం చేయకుండా ఉండాలి అనే ఒక నిశ్చయమైన సంకల్పంతో భూమి మీద జీవితం కొనసాగించాలి. 8వ అధ్యాయంలో 3వ వచనం, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి, అది విశేషమైన సంగతి. పాప శరీరాకారంతో పంపంటే ఏ శరీరం పాపం చేసిందో ఆ శరీరంలోనే ఆయాకారంలోనే పంపించాడు. అది విశేషమైన సమాచారం. పాప శరీరాకారంతో పంపి పాపములకు శిక్ష విధించను. ప్రభువైన యేసు పాపం చేసి ఉంటే దేవుడికి సంకల్పం ఉండేదానికి అవకాశం ఉండదు. మానవ జాతికి విమోచన కలిగేదానికి అవకాశం ఉండదు. అందువలన ఆయన పాపం ఒక్కసారి కూడా ఏ విధంగా పాపం చేయకుండా బ్రతకాలి అనే ఒక విశేషమైన ప్రక్రియ జీవితంలో కలిగిన వాడై ఏడుస్తుండేవాడు. అపవాది ఘోరంగా ఏర్పాటు చేస్తున్నాడు. పాపం ప్రభుత్వం జరుగుతుంది. మరణము భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అది అలా పోకుండా నాకు సహాయం చేయమని ప్రభువైన యేసు మహారోధంతో కన్నీళ్లతో తను మరణం నుండి తప్పించగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగిన వాడు అంగీకరించబడ్డాడు. దయతో మనం ఆలకించండి. నేటి నుండి ఒక ఎంతమంది ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేయకపోతే నేటి నుండి ఏం చేయాలంటే పాపం చేయకుండా బ్రతకాలనే నిశ్చయమైన సంకల్పం కలిగి ప్రభువైన యేసు దేవుడి సముఖంలో విలపించినట్టు ఆయన మనకు మాదిరించిపోయాడు. పాపం చేయకుండా బ్రతకాలి నాయన అన్నాడు. కాబట్టి పాపం చేయకుండా బ్రతకటం అనేది ప్రభువైన యేసు మానవ జాతికి చూపించిన ప్రత్యేక మార్గం. దాని కొరకు ఆయన అనుసరించిన విధానం గ్రంథంలో దాఖలు చేయబడింది. ఆయన మాదిరించిపోయాడు. ఆ మాదిరి నడవలసిన అవసరం ఉంది. అడుగులు వేసుకుంటుపోయాడు ప్రభువైన యేసు. ఆయన పాపం ఏమీ చేయలేదు. 2, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. కపటం అంటే మీకు తెలిసే ఉండాలి. కపటం అంటే ఏంటంటే కీడు జరగాలని మనసులో పెట్టుకుని మేలు జరుగుతుందని చెప్పటం కపటం.
మనసులో పెట్టుకుంటాడు, కీడు జరగాలని మనసులో పెట్టుకుంటాడు, ఇంక ఎలాగైనా కీడు జరగాలంటాడు, పైకి మాత్రం నేను జరగాలని మాట్లాడుతుంటాడు. కపటం అన్నమాట. ఆయన నోట్ ఏ కపటంలో కనబడలేదు. వీడిపోతే అక్కడ నాశనం అయిపోతాడని మనసులో ఉంది, ప్రోత్సహించి పంపించేస్తాడు. ఐసై వాడికి వాడిని నేను చేయగలగన్నాడు, వాడిని నేను చేయగలను ప్రోత్సహించి పంపిస్తే పోతే నరికేస్తాడు. అక్కడ నరికేస్తాడని తెలిసి వాడిని నేను చేయగలను ప్రోత్సహించే మాట, కపటంతో మాట్లాడే మాట. ప్రపంచం అంటే ఏ కపటం కనబడలేదు. విశేషమైన మూడో సంగతి ఏమంటే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. దూషింపబడి బదులు దూషింపలేదు. వాస్తవానికి ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, కన్ను బీకేశాడా నువ్వు కన్ను బీకే, కొన్ను బీకేశాడా కొన్ను బీకే, చేయి నరికాడా చేయి నరికే, కాలు నరికాడా కాలు నరికే, చెప్పండి చంపు. కానీ ప్రభు యేసు అలాగ తెగించలేదు. దూషింపబడి బదులు దూషింపాలి. వాడు తిరిగితే నేను తిట్టాలి. మన వాడు పాలసీ తెలిసిన, రొట్టె పెట్టిన వాడికి రొట్టెన్నర పెట్టాలి అని. వాడిని అడగొట్టాలంటే మనం అట్నే ఉండాలి అంటారు. వాడిని అడగొట్టాలంటే అట్టుండేది మనం మానవ జ్ఞానం. ఇది వాడిని అడిచేయాలి. మనం అడిచేయాలంటే అంటే మనం తేలికుంటే కుదరదు. వాడు మాట్లాడితే మనం 10 మాటలు అని అనగలిగిన స్థితిలో మనుషులు రాబట్టలేరు. కానీ మానవ జ్ఞానానికి భిన్నంగా ప్రభావం వేసి చెప్తుంటాడు, దూషింపబడి బదులు దూషింపబడి. దూషింపబడి బదులు దూషించకుండా పడటానికి మొదటి కారణం ఏమై ఉండాలంటే అసమర్థత. అడిగి చదవలేము అనే పరిస్థితుల్లో తిరిగి దూషిస్తే చంపేస్తాడు. కాబట్టి దూషించిన తిరిగి దూషించే దమ్ము లేకుండా పోవాలి. ప్రభావం వేసి దమ్ము లేనివాడు కాదు. అవసరమైతే అగ్నితో కాల్చేయగలిగిన సామర్థ్యం గలవాడు. దమ్ము లేనివాడు చూపించిన సంగతి కాదు. ప్రభావం యేసు దమ్ము కలిగి దూషింపబడి బదులు దూషించలేదు. అది విశేషమైన సంగతి. ప్రభావం యేసు చూపించిన మాదిరిలో ఆ విశేషమైన కార్యక్రమం ఉంది. ఒక మాట్లాడుతుంది, తెగించి మాట్లాడదాం అనుకో తను అణుచుకుంది. ఆ సీన్ ఏం చూశారు ఒక చోట. ఎందుకు అణుచుకున్నదంటే దూషించిన మనం చల్లబట్టు కాము అనే ఉద్దేశంతో అణుచుకుంది. ప్రభావం యేసు పరిస్థితి అది కాదు. తను చలామణి చేసుకోగలిగినా కూడా తన దేహాన్ని అణుచుకున్న ఒక విశేషమైన సంగతి అది. దూషింపబడి బదులు దూషింపలేదు. ఒకసారి ట్రై చేసి చూస్తే అక్కడ పరిణామం బాగుంటుంది. శ్రమ పెట్టుబడి బెదిరించలేదు అన్నాడు. శ్రమ పెట్టుబడి బెదిరించలేదు. ఈ సంగతి తెలుసుకున్న తర్వాత అన్నమాట బెదిరించడం అంటే. ఇప్పుడు ఏం చేయాలి కానీ ఈ సంగతి తర్వాత తెలుసుకున్నానని నాకు కూడా అనలేదు. వాస్తవానికి సంగతి తెలుసుకునేది ఆయనే. అయినా శ్రమ పెట్టుబడి బెదిరింపక ఆయన ఇలా చూస్తున్నా కదా, అప్పగించగలిగిన ఆ విశేషమైన దేహంలో ఉండే విధేయత ప్రభావం యేసు భూమిని కనపరిచేది. ప్రత్యేకించి దేవుడు కోరుకున్న రూపం అది. మనుషుడు బ్రతకాలని, దేవుని ఎదుట మనుషుడు బ్రతకాలని పరమానంద దేవుడు కోరుకున్న రూపాన్ని ప్రభావం యేసు ప్రత్యక్షంగా కనపరిచాడు. ఆయన అన్ని విధులు మన వల్ల శోధింపబడివాడు. హెబ్రీయులకు 5:4 అధ్యాయంలో 15 వచ్చిన సమాచారం. హెబ్రీయులకు 5 అధ్యాయం 15 వచ్చినలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సమానుభవం లేనివాడు కాదు. 4 అధ్యాయం 15 వచ్చిన మన ప్రధాన యాజకుడు క్రీస్తు ప్రభు మన బలహీనతలలో సమానుభవం లేనివాడు కాదు. అంటే మనకున్న బలహీనతలు ఆయన కూడా ఉన్నాయి. ఆయన కూడా ఆకలి అవుతుంది, ఆయన కూడా దాహం అవుతుంది. దాహం కాని దేహం కాదు అది, ఆకలి కాని శరీరం కాదు అది. మన వల్ల అన్ని విధములు శోధింపబడ్డారు, పాపం లేని వాడు ఉన్నాడని ఒక విశేషమైన ప్రక్రియ కనబడింది. దానికి కారణం అది చెప్పాడు ప్రత్యేకించి. దానికి కారణం ఏమంటే, అలా ఉండడానికి కారణం ఏమంటే పరలోకమందు దేవుడు తన కొరకు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అది. మనము కనికరింపబడి
సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు ధైర్యంతో కృపాసనంతో చేరడానికి ప్రభువుని యేసు చేసిన ఒక విశేషమైన కార్యక్రమం. ఆయన పాపం చేయకుండా ఉంటే పాప విమోచన క్రయధనంగా తాను చెల్లించగలిగినవాడు ఉంటాడు. పాపమును విమోచన చేయడానికి అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి ప్రభువుని యేసు పాప విమోచన చేయడానికి గాను ఆయన పాపమేమీ చేయలేని ఒక విశేషమైన ప్రక్రియ కలిగింది. పరలోకమందు దేవుని ఉద్దేశం ఏమంటే, ఆయన పాపం చేయదురా, పాపం చేస్తే దేవుని పరిశుద్ధతను అవమానించినట్టు, దేవుని ఘనతను అపకీర్తిక పాలు చేసినట్టు, దేవుని తిరుగుబాటు చేసినట్టు. పరలోకమందు దేవదూతగాను నిరంతరము దేవుని పరిశుద్ధతను కొనియాడుతూ ఎంత గౌరవించి గణపరుచుతుంటారో ప్రత్యక్షంగా చూసి వచ్చిన ప్రభువుని యేసు. ఎలాంటి ఘనత పొందేవాడు దేవుడు. కాబట్టి పరలోకంలో ఆయన చిత్తం ఎలా నెరవేరుతుందో భూమి మీద అలాగే నెరవేర్చబడాలి. పరలోకంలో దేవుడి చిత్తం నెరవేర్చబడటము ఒక వంతు, భూమి మీద అలా నెరవేర్చబడటం అనేది మరొక ప్రత్యేకమైన. అందువల్ల మరి ప్రార్థన నేర్పించినప్పుడు కూడా సమాచారం తాగని తెలిసాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి, మరో సమాచారం అది, నీ నామంగా ఘనత కలగాలి, నీ నామము పరిశుద్ధపరచబడి కాక, నీ రాజ్యం మాకు వచ్చిన కాక. ఏం చేయడం రాజ్యం వచ్చిన కాక అంటే ఏంటి? నీ చిత్రం పరలోకమందు ఎలా నెరవేరుతుందో భూమి మీద అలా నెరవేర్చే పరిస్థితులు కలగాలి. కాబట్టి పరలోకమందు దేవుని చిత్రం ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీద అలా నెరవేర్చబడాలంటే పరలోకంలో దేహం లేని మనుషులు వ్యక్తులు ఉన్నారు. దేహం లేని వ్యక్తుల్లో శోధించబడడానికి పెద్ద అవకాశాలు ఉండవు. అందువల్ల ఇదే చూపించడానికి అవకాశం ఉంది. కానీ భూమి మీద దేహంలో జీవించే మనుషులకు ఒక శరీరం ఉంది. ఈ శరీరమును ఆస్పదం చేసుకున్నప్పుడు అది మనుషులను ప్రేరేపిస్తుంటాడు. మనుషుడు శరీరంలో పరిమితి అని వాడుతాడు. ఈ పరిమితి జ్ఞానం ఉంటుంది దేహానికి జ్ఞానం పరిమితి అవుతుంది, ఆలోచన పరిమితి, దృష్టి పరిమితి అవుతుంది. అందువల్ల ఈ పరిమితి అయిన దేహంలో, పరిమితి అయిన దృష్టిలో, పరిమితి అయిన జ్ఞానంలో పరలోకంలో దేవుని చిత్తము పరలోకంలో నెరవేరే భూమి మీద నెరవేర్చాలి అంటే ప్రభువుని యేసు ప్రత్యక్షంగా తన దేహంలో నెరవేర్చి చూపించాడు. ఆయన దేహమే దానికి ప్రత్యక్షమైన సాక్ష్యమైంది. ఆయన దేహంలో శ్రమ పెట్టబడితే, బాధింపబడితే, ఉమ్మివే పడితే అడిగాడు పిల్లలకి, నేను నాతో మాట్లాడవా, నేను సినివేయటం నాకు అధికారం ఉంది, లేదు నేను విడుదల చేయటం నాకు అధికారం ఉంది, నాతో మాట్లాడు ఒకసారి. నీతో నేను మాట్లాడి తప్పించుకుంటే నా తండ్రి చిత్తం ఎలా నెరవేర్చుంది? దేహంలో తండ్రి చిత్తం నెరవేర్చబడాల్సిన ప్రత్యేకమైన అవసరం ఉంది. హెబ్రీయుల 10వ అధ్యాయంలో 4వ వచనం, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపము తీసివేయటం అసాధ్యము, కాబట్టి ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నాను, బలియు అర్పణయు నేను కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణహోమములు కర్పూరేత బలు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చెట్టులో నన్ను కూర్చి వ్రాయడం ప్రకారం, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చేదా వెంటనే. ఈ దేహంలో దేవుని చిత్తం నెరవేర్చడం నాకు విశేషమైన ప్రక్రియ ప్రభావం చేసిపోతున్నాడు. కాబట్టి పరలోకమందు దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో క్రీస్తు యొక్క దేహంలో అమర్చబడిన దేహంలో రక్తమాంసంలో ఆ చిత్తం నెరవేర్చడం వల్ల ఒక విశేషమైన కార్యక్రమాన్ని జరిగించి మనకు మాదిరి మించిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ప్రభువుని యేసు అడుగులు వేసుకుంటూ దేవుని సముఖానికి వెళ్ళాడు. వాస్తవమైన సంగతి, ఆయన ఈ లోక సంబంధి కాదు, వేరే లోకం. ఆయన ఆ వేరే లోకమైన రక్తమాంసంలో పాలువాడయ్యాడు. రక్తమాంసంలో పాలువాడై ఈ రోజున క్రీస్తు ప్రభువు వేరే లోక మనుషులుగా మార్చబడినవారు, కొత్తగా జన్మించిన వారు, పరలోక సంబంధులు. దేవుని పిల్లలు అంటే పరలోక సంబంధులైన వారు భూమి మీద ఎలా జీవించాలో దానికి ప్రత్యేకమైన రూపంలో ప్రభువు యేసు కనుకొచ్చిన మాదిరి ఉంటుంది.
కాబట్టి దాని విషయంలో మనం ఏం చేస్తాం నిజంగా నాకు తెలియదా. మీరు ఎప్పుడైనా పాపం చేయకుండా 24 గంటలు ప్రయత్నం చేసి ఉంటారా? 24 hours డ్యూరేషన్ పెట్టుకొని 24 గంటల్లో నేను ఏ విధమైన పాపం కనీసం నోరు కూడా జారడం అని టార్గెట్ పెట్టుకుని ఎప్పుడైనా ప్రయత్నం చేసి ఉంటారా? ప్రభువైన యేసు తన జీవిత కాలం అంతట్లో పాపం చేయకుండా ఉండాలని శ్రమ వచ్చినా, అవమానించినా, అపహసించినా, శోధించినా, బాధించినా, వేధించినా, ఏం చేసినా పాపం చేయకుండా ఉండాలని టార్గెట్తో జీవితం భూమి కొనసాగించాడు.